నమస్తే ఫ్రెండ్స్, మెగా మైండ్స్కి స్వాగతం. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే అతను మార్చి 24 తారీఖు నాడు రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. వారి మరణానికి మనమందరం శ్రద్ధాంజలి ఘటించాలి. వారు ఒక ప్రముఖ పాస్టర్, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖమైన పాస్టర్గా ఎన్నో డిబేట్లు చేసి ఆయన వాళ్ళ మతంలో ఉన్నటువంటి విషయాన్ని సమాజానికి చేర్చే ప్రయత్నం ఆయన చేశాడు. మతం గురించి పాజిటివ్గా చెప్పే యాంగిల్ని మనం మొదటగా మాట్లాడుకుందాం. సో ఆయన తన మతాన్ని, తన యొక్క యేసుక్రీస్తు యొక్క వాక్యాలని సమాజానికి తీసుకెళ్లడం చాలా మంచి విషయం. యేసుక్రీస్తు అనేవాడు సమాజానికి మంచి చేయాలనే ఒక సద్భావంతో ఎటువంటి వ్యక్తులు మంచి చెప్పినా కానీ ఈ హిందువులు, భారతదేశం, సమాజం అంతా కూడా పాజిటివ్ యాంగిల్లో ఎవరు ఏం చెప్పినా కూడా తీసుకుంటుంది. సో అందరూ దానికి స్వాగతించాల్సిన అంశమే. సో ఆయన మార్చి 24 తారీఖున యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యారు. ఆ దుర్మరణం పాలైన దగ్గర నుంచి మొదటి విడతలోనే చాలా ఇటువంటి విషయాల్లో చాలా అగైనెస్ట్గా మా పాస్టర్లు కానీ లేకపోతే మా దళితులు కానీ ఏదైనా ఇబ్బంది పడితే మహాసేన రాజేష్ అనే అతను వెంటనే స్పందిస్తాడు. ఇక్కడ ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా సరే వాళ్ళకి ఏదైనా దళిత సమాజానికి సంబంధించి ఏదైనా జరిగింది అంటే స్పందించే వాళ్ళలో మహాసేన రాజేష్ అనే అతను ముందుంటాడు. అతను స్పందించాడు కూడా. నేను చూశాను, నాకు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీసులు చాలా స్పష్టంగా చూపించారు, హాస్పిటల్లో చూపించారు, ఆయన తూలుతూ రావడం, అదేవిధంగా దీన్ని హత్య కాదు, రోడ్ యాక్సిడెంట్గా నేను ముందే డిక్లేర్ అయ్యానని చెప్పి దీని వెనకాల ఎటువంటి కుట్ర లేదని చెప్పి నాకు అర్థమైంది. వాళ్ళు చూపించిన దాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. సో తొందరపడకండి అని చెప్పి ఆయన చాలా అంటే సమాజాన్ని ఏకీకృతం చేయాలనేటువంటి ఒక పాజిటివ్ ఆలోచన ఫస్ట్ టైం మహాసేన రాజేష్లో సమాజం మొత్తం చూసింది ఈ సందర్భంలో, నిజంగా చెప్పాలంటే. సో ఇది అయిపోయింది. తర్వాత ఇక చాలా మంది పాస్టర్లు అసలు భాయ్ క్రిస్టియన్ ముస్లిం భాయ్ అని చెప్పి ఈ బ్రదర్ షమీము వాళ్ళ అన్నదమ్ములు ఒక అతను, అదేవిధంగా ఇంకా చాలా మంది పాస్టర్లు, నాకు ఆ పాస్టర్ల గురించి పెద్దగా తెలియదు. సో ఈ పాస్టర్లు అందరూ ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది వాగి సమాజాన్ని అల్లకల్లోలం చేసి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నట్టు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి అసలు మీమ్స్ చేసి ఇష్టం వచ్చినట్లు పాస్టర్లు, క్రైస్తవుల్లో కూడా ఒక భయాందోళన క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. సో సమాజం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా నిజమేనేమో అసలు వీళ్ళు ఎంతసేటు ప్రచారం చేస్తున్నారని చెప్పి గత 20 రోజులుగా వాళ్ళ గురించి ఆలోచించి పిన్ టు పిన్ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం వరకు ప్రతి సీసీ కెమెరాని ఫుటేజ్ని తీసుకొని వాళ్ళు చెక్ చేసి అతను కేవలం రోడ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. అది ఇందులో ఎటువంటి వ్యక్తుల ప్రమేయం లేదు. అతను కేవలం రోడ్ యాక్సిడెంట్ ద్వారా ఆల్కహాల్ తీసుకొని, మద్యం తీసుకొని వాహనం నడపడం వల్ల అతను చనిపోయాడని చెప్పి ఒక ఐజీ అశోక్ కుమార్ గారు, ఒక ఐజీ స్థాయిలో దీని యొక్క దర్యాప్తు జరిగి నిర్ధారణ చేయడం జరిగింది. సో 20 రోజుల పాటు ఎంతమంది పోలీసులు, ఎంతమంది ప్రభుత్వ అధికారులు, ఎంతమంది ఫోరెన్సిక్ ఆఫీసర్లు, ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది శ్రమ దీని మీద వెచ్చించడం జరిగిందో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఎంత డబ్బు వృధా దీనివల్ల. అరే ప్రాథమిక విచారణలోనే అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్తే ఒక హర్ష కుమార్ అని ఒక మాజీ ఎంపీ కూడా ఇదిగో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి ఇక్కడి నుంచి దూకితే జరుగుతుంది. మనమేమన్నా ఇదే అయింది, నువ్వు రోడ్ యాక్సిడెంట్లు చేసుకుంటూ రోజు పోతే నీకు ఇది జరిగిద్దని తెలిసిద్ది, ఆధారాలు ఉన్నాయని ఒకడంటాడు, ఏదేదో చేసేసి మొత్తం సమాజానికి ఎంత నష్టం దీనివల్ల. పోలీసులు ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ కేసులన్నీ పక్కన పడేసి ఒక 40-50 మంది పోలీసులు, తక్కువ ఎస్ఐ స్థాయి అధికారులు, సిఐ స్థాయి అధికారులు ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి రాజమండ్రి వరకు ప్రతి సీసీ కెమెరాని ఎంత జల్లెడ పడితే, ఒరే ఒక తాగుమోతు, ఒక పాస్టర్ అయినటువంటి తాగొచ్చు తప్పలేదు, పోపే అమ్మాయిలతో చిందులేసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న పాస్టర్ మందు తాగి వెహికల్ నడపడం తప్పు, మందు తాగడం తప్పేం కాదు. సో అంటే అతని వల్ల ఎవరు చనిపోలేదు, అదృష్టం అది, అతను మాత్రమే చనిపోయాడు. అది ఒక అదృష్టంగా భావించాలి. అతను యాక్సిడెంట్ చేయడం వల్ల వేరే ఫ్యామిలీస్, వేరే కార్స్ యాక్సిడెంట్లు లేదా ఇంకేదైనా జనాభా చనిపోలేదు అనేది మనం ఆనందించాల్సిన విషయం, ఒక వెహికల్ తాగి డ్రైవ్ చేయడం వల్ల. సో ఈ సందర్భంలో మనం ఎంత నష్టపోయాం, సోషల్ మీడియాలో ఎంతమంది టైం వేస్ట్ చేసుకున్నారు దీని దృష్ట్యా. నాలాంటి వాళ్ళు కూడా చాలు, అరే ఒక పాస్టర్ని హిందూ సమాజం చంపేటువంటి దుస్థితికి ఏనాడు రాదు.
ఇది క్రైస్తవులు గమనించాలి. పాస్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దశమ భాగాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 సందర్భంగా నేను చెబుతున్నాను. అంబేద్కర్ ఈ క్రైస్తవాన్ని వ్యతిరేకించాడు, అంబేద్కర్ ఈ కమ్యూనిజాన్ని వ్యతిరేకించాడు, అంబేద్కర్ ఈ ముస్లిం మతతత్వాన్ని వ్యతిరేకించాడు. మనమందరం కూడా అంబేద్కర్ బాటలో ప్రయాణించాలి. అంబేద్కర్ యొక్క ఆలోచనలు మనం స్వీకరించాలి. ఆత్మ న్యూనతా భావం నుంచి ఆత్మాభిమానం వైపు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సమాజంలో ఎంతో మంది సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలతో ప్రతిరోజు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ సోషల్ మీడియాలో కానీ అనేకమైనటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, వాళ్ళు ఏది దొరికితే అది. ఒకప్పుడు రక్తబీజుడు అనే రాక్షసుడు తన రక్తాన్ని కింద పడితే ఆ రక్తం నుంచి ఇంకొక రాక్షసుడు బయట, అసలు ఆ రక్తం కింద పడితే పలానా రూపంలో రాక్షసుడు వస్తానని తెలుసు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎటు నుంచి ఏ విధంగా వచ్చి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సమాజం ఉంది, దేశం కూడా ఉంది. మనం ఆలోచించాలి. కనీస భారత పౌరులుగా జరిగేటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. అదేంటంటే జరిగేటువంటి విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా, టెక్నాలజీ ఉంది, లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, అప్డేట్స్, ప్రతి విషయం మనకు తెలుస్తూ ఉంది. మనం అందరితో పాటు అందరి దారిలో ప్రయాణం చేయకుండా ఒక్క సెకండ్ ఆలోచించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే వాస్తవాలు ఖచ్చితంగా మనకు తెలుస్తాయి. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి దీనికోసం ఎంత సమయం వృధా చేశారు. అభివృద్ధి జరగాల్సినటువంటి సమయంలో ఈ పాస్టర్ చేసినటువంటి తాగి వెహికల్ నడిపినటువంటి దుర్మార్గ చర్యానికి ఇంత సమయం వృధా అనేది, ఇన్వెస్టిగేషన్ అనేది చాలా అనవసరమైనటువంటి ఇన్వెస్టిగేషను. డబ్బులు కూడా చాలా వృధా. మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన సమయం ఇది, చదువుకోవాల్సిన సమయం ఇది. ఈ ప్రేయర్ ఆయిల్ అని చెప్పి, లేకపోతే అవని ఇవని చెప్పి మనం వాటెమ్మట పడితే ఏమొస్తుంది? రాసుకోండి, మంచిదే, కాదనట్లేదు. కానీ అది కాదు కదా అంతిమం. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మన 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 అభివృద్ధిలో మనం భాగస్వాములం కావాలి కదా. మనం ముందుకెళ్ళాలి కదా. సమాజం కోసం, మన కోసం మనం ముందుకెళ్ళాలి కదా. ఎన్నాళ్ళు అని చెప్పి ఒకటి కింద బానిసలుగా బ్రతుకుతాం. వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు అని చెప్పి పూర్తి స్థాయిలో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. కానీ ఎప్పుడు చూసినా ఎవడో ఒకటి చెప్పాడని, అది ఎవడు చంపుతాడు రా పాస్టర్ని? ఈ దేశంలో పాస్టర్ని చంపడం అనేది జరగదు. అసలు అతను నిజంగా చెప్పాలంటే పాస్టర్ యేసుక్రీస్తు, జీసస్ చెప్పినటువంటి విషయాలు ఆయన ఏమి చెప్పలా. ఎప్పుడు చూసినా రాముణ్ణి, సీతాదేవిని, హిందూ ధర్మాన్ని హేళన చేయటం. అంటే హేళన ఎవడైనా చేస్తాడు రా? మంచి చెప్పండి రా సమాజానికి. పాస్టర్లు అనేవాళ్ళు ఎవడైనా కనుక సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటే చైతన్యమైనటువంటి తాగుమోతులు సమాజాన్ని, తాగుమోతులుగా దేశం అంతా, రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి. వాళ్ళ ఇళ్లలో దశమ భాగాలు దొప్పడం కాదు, ఆ దశమ భాగాలు దొప్పడం ఇంకేదైనా వాళ్ళకి ఇవ్వండి. తీసుకోవడం కాదురా, ఇవ్వడంలోనే ఆనందం ఉంది. పాస్టర్లకి, ప్రతి ఒక్క పాస్టర్కి చెప్తున్నాను నేను ఈరోజు, తీసుకోవడంలో ఆనందం ఉండదు. ఆ ఆనందం, ఆ దరిద్రం, వాళ్ళు కష్టపడి శ్రమకు వచ్చి సంపాదించిన డబ్బుల్లో నుంచి మీరు తీసుకోవడం వల్ల మీరు నష్టపోతారు తప్ప, ఇలా యాక్సిడెంట్లు గురవుతారు తప్ప, విచ్చలవిడితనానికి అలవాటు పడి మీరు బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే ఆనందంగా ఇవ్వాల్సినటువంటి వ్యక్తి పాస్టర్ అంటేనే త్యాగం చేయాలి, లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి. అంతేగాని వాళ్ళ దగ్గర కష్టపడి రోజువారీ కూలి తీసుకున్నటువంటి వ్యక్తుల దగ్గర మనం శ్రమ దోపిడీ చేసినటువంటి వాళ్ళ శ్రమని మనకిస్తే వాటితో 10 మందికి మంచి చేయాల్సింది పోయి తాగి తందనాలు ఆడతారా? ఏంట్రా ఇది? ఎవడరా మీకు చెప్పింది? ఇట్లాంటి పనులన్నీ చేస్తూ సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు అసలు? కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు, పౌరుడు, తెలుగు వాళ్ళు ప్రత్యేకించి ఈ పాస్టర్ల మాయలో పడద్దు. క్రైస్తవ సోదరులారా, అదేవిధంగా సెక్యులరిజాన్ని నమ్ముకున్నటువంటి హిందూ సోదరులారా, ఈ పాస్టర్లు మన ఇళ్ళకి వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకించాల్సిన సమయం ఆసనమైంది. ఇప్పటికే చాలా నష్టపోయాం. సమాజంలో విచ్ఛిన్నం జరుగుతూ ఉంది, కులాల మధ్య అంతరం ఏర్పడుతూ ఉంది. అంబేద్కర్ గారు అదే కోరుకున్నారు. కులాల నిర్మూలన కన్నా కూడా కులాల మధ్య అంతరాన్ని తగ్గించాలని కోరుకున్నారు. కులాల సద్భావన కోరుకున్నారు, కులాల మధ్య సమరసతను కోరుకున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? కులాల మధ్య విచ్ఛిన్నం చేస్తున్నాం. విచ్ఛిన్న శక్తులను తరిమి కొట్టాల్సిన అవసరమైంది. ఈ ఎవరైతే ఈ తాగుమోతులకు సంబంధించినటువంటి విషయాలు, వీటికి సంబంధించి మాట్లాడారో, ఎంక్వైరీ చేయాలి. హత్య అని ఎంతమంది మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఇన్వెస్టిగేషన్కి అయినటువంటి ప్రతి రూపాయి, ఈ హత్య అని ఆరోపణ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర
ఖచ్చితంగా వసూలు చేయాల్సిందని చెప్పి నేను మెగా మైండ్స్ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి మిత్రులారా. దేశం మనది, ధర్మం మనది, ఈ సంస్కృతి మనది, ఈ సాంప్రదాయాలు మనవి. అంతేగాని అవుట్ సోర్సింగ్ నుంచి తెచ్చుకోలేదు మనం ఏది కూడా. అంతా కూడా బై నేచర్ మనలో సేవా గుణం అనేది ఉంది. సమాజాన్ని సేవించే గుణం మనలో ఉంది. ఎక్కడి నుంచో మనం అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను. రాముడిని ఏదన్నా అన్నా కూడా ఒక క్షణం ఆలస్యంగా వస్తాడేమో, కానీ రాముడి భార్య సీతనంటే మాత్రం రాముడు తట్టుకోలేడు. చాలా ఇమీడియట్గా సొల్యూషన్ ఇస్తాడు. భారత్ మాతాకి జై.